హలో! వెల్కమ్ టు నిక్షార. నిక్షార మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తది? లైక్ మేనేజ్‌మెంట్ కోర్సెస్‌లో గానీ, ఇలాగా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రో. లైక్ మేము బ్లాక్డ్ అకౌంట్ చూసుకోలేకపోతున్నాము. లేదా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కష్టమవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కష్టమవుతుంది. జర్మన్ కోర్సెస్ ఇలా వీటన్నిటికి ఒకే ఒక్క సొల్యూషన్ నిక్షార. ఎందుకంటే మొత్తం మేమంతా మొత్తం మేము మీకు ఏ టు జెడ్ లైక్ మీరు ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ ఇండియా మీరు అక్కడికి రీచ్ అయ్యాక అక్కడ రీచ్ అయ్యాక కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీ ప్రాబ్లం అన్నిటికీ లైక్ మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇచ్చారా? నాకు తెలిసి మీకు వెబ్సైట్లో దొరకందంటూ ఏమీ ఉండదు. ఓకే. సో, బేసిక్‌గా అసలు ఇప్పుడు ఈ వీడియో దేనికి అంటే, సప్లై చైన్ మేనేజ్‌మెంట్. లైక్ మేనేజ్‌మెంట్‌లో కోర్సెస్ చెయ్యాలి. మాకు కోర్సెస్ ఏమైనా ఉంటే మాకు తెలియట్లేదు మేనేజ్‌మెంట్‌లోవి. లైక్ ఎంఐఎం ఇలాంటివి కాకుండా ఇంకా వేరే ఏమైనా మేనేజ్‌మెంట్ కోర్సెస్ ఉన్నాయా? యాహ్! సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అన్న కోర్స్ ఉంటది. సో, బేసిక్‌గా మేము చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి మేనేజ్‌మెంట్ కోర్సెస్ అనేది పబ్లిక్ యూనివర్సిటీస్‌లో కన్నా ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో బావుంటది. అదేంటి? ఎందుకు అందులో పబ్లిక్ యూనివర్సిటీసే కదా బావుంటది అంటే, సో, బేసిక్‌గా మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ బావుంటది. ఎప్పుడు టెక్నికల్ కోర్సెస్ లైక్ కంప్యూటర్ సైన్స్‌లో అవనివ్వండి, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ ఇవైతే నేను ఖచ్చితంగా పబ్లిక్ యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తాను. బట్ వేరేస్ కమింగ్ టు మేనేజ్మెంట్ కోర్సెస్ లైక్ ఎంఐఎం గానీ, ఎంబీఏ గానీ, ఇదిగో ఇప్పుడొచ్చే సప్లై చైన్ మేనేజ్మెంట్ గానీ, ఇవన్నీ అయితే నేను ప్రైవేట్ యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటారా? లైక్ మీకు ప్రైవేట్ యూనివర్సిటీలోని ఆహ్, ఫర్ మేనేజ్మెంట్ కోర్సెస్. నేను అన్ని కోర్సెస్‌కి అంటలేదు. మేనేజ్మెంట్ కోర్సెస్‌లోనే ఫ్యాకల్టీ మీకు ఒక స్టెప్ పబ్లిక్ యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ఒక స్టెప్ పైన ఉంటారు. మేనేజ్మెంట్ కోర్సెస్‌లో ఫ్యాకల్టీ ఓకే. సో, ఫ్యాకల్టీ ఒక స్టెప్ అహెడ్ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా వే ఆఫ్ టీచింగ్ మారుతది. మొత్తం అంతా మారుతది. సో, బేసిక్‌గా మీరు చూసుకోవాల్సింది టెక్నికల్ కోర్సెస్ అయితే షాట్ మీరు పబ్లిక్ యూనివర్సిటీస్‌కెళ్ళిపోతారు. బట్ వేరాస్ కమింగ్ టు మేనేజ్మెంట్ కోర్సెస్ సచ్ యాస్ ఎంఐఎం, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఆర్ ఇప్పుడు చూసే సప్లై చైన్ మేనేజ్మెంట్ వీటికైతే మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీస్‌కెళ్ళాలి. సరే ఇన్ని చెప్తున్నారు. మీకు అసలా ఏంటి? మాకు సప్లై చైన్ మేనేజ్మెంట్ అసలు ఏంటి? ఎలా చేయాలో తెలీదు అంటేరా? సో, బేసిక్‌గా మేము మీకోసం సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్ట్‌ని ప్రిపేర్ చేసాం. లైక్ ఏ టు జెడ్ కోర్సెస్ ఉంటాయి. మొత్తం అన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అది మీకు ఎలిజిబులా కాదో చూసుకొని మీరు అప్లై చేసుకోవడం మాత్రమే. అదొక్కటే బ్యాలెన్స్ ఉంటది. సో, బేసిక్‌గా జర్మనీ ఎళ్ళే ప్రాసెస్‌లోనే మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీయే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే. సో, ఇప్పుడు వీడియోలోకెళ్తే మీకు రైట్ సైడ్ బాటమ్ మీకు క్యూఆర్స్ కూడా కనిపిస్తుంది కదా! ఆ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరు ఆ పేమెంట్ పేజ్‌కి డైరెక్ట్ వెళ్ళిపోతారు. లేదు మాకు ఇది కాదు అనుకుంటే నెక్స్ట్ అలా హోమ్ పేజ్‌కొచ్చి కిందకి స్క్రోల్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే మీకిక్కడ కనిపిస్తది. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని. దీని మీద క్లిక్ చేసి రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనం మేనేజ్మెంట్ కోర్స్ చూస్తున్నాం కదా! అసలు ఇప్పుడు స్టెప్స్ చూద్దాం. మనకు కావాల్సిన కోర్సు సెలెక్ట్ చేసుకొని, పేమెంట్ చేసుకొని మనకి లిస్ట్ ఎక్సెల్ షీట్‌లో వస్తది. ఓకే. షార్ట్ లిస్ట్ క్లిక్ చేసాం. షార్ట్ లిస్ట్. ఓకే. షార్ట్ లిస్ట్ వచ్చింది. చెప్పాను కదా! మనం ఇంజినీరింగ్ చూసుకోవాలా? మేనేజ్మెంటా? మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఎందుకంటే మనం చూసి అప్లై చేయాలి మేనేజ్మెంట్ కాబట్టి. ఓకే. ఇది మీరు చూసాము. సో, ఇప్పుడు మనకు కావాల్సిన కోర్స్ సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే. సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేశాక మనం డైరెక్ట్ ఈ పేజ్‌కొస్తాం. ఓకే. వచ్చాక మనం ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ చేసి యాడ్ టు కార్ట్ నొక్కాక మొత్తం పేమెంట్ చేస్తే అయిపోద్ది. సరే ఇన్ని చెప్తున్నారు. మాకసలు లిస్ట్ ఎలా వస్తది? ఏంటి అనేది. సో, ఈ డౌట్ చాలా మందికుంది కాబట్టి మేమైతే మీకు ఒక డమ్మీ లిస్ట్ చూపిస్తున్నాం. అంటే ఈ పర్టిక్యులర్ టైప్ దాంట్లోని లిస్ట్ వస్తది. ఏ సో అండ్ సో క్రైటీరియాస్ ఉంటది. ఎలా ఉంటది. లైక్ పాయింట్స్ ఎన్ని, ఐఎల్టీఎస్ మార్క్స్ ఎన్ని రావాలి, టోఫెల్ ఎన్ని రావాలి, బ్యాచిలర్స్ డిగ్రీ ఏంటి ఇవన్నీ మేము ఒక లిస్ట్ ఇలా వస్తది అని మీకు ఎగ్జాంపుల్ లిస్ట్ చూపిస్తున్నాను చూడండి. సో, బేసిక్‌గా వచ్చేసి మీకిక్కడ చూడొచ్చు. యూనివర్సిటీ నేమ్ ఇస్తారు.
లొకేషన్ వస్తుంది, కోర్స్ నేమ్, నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్, వింటరా సమ్మరా లేదా ఓన్లీ వింటరా లేదా ఓన్లీ సమ్మరా, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎప్పుడు, తర్వాత సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత. లైక్ ఫీజు ఇక్కడ నన్ను వచ్చేసింది కదా, నన్ను అయితే కాదు, ఫీజు ఎంతో కొంత ఉంటుంది. నన్ను అదే పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే, నేను చెప్పినట్టే ఇది డమ్మీ లిస్ట్ మాత్రమే. ఓకే, ఇది ఎటువంటి పర్పస్కి యూజ్ అయ్యేది కాదు, డమ్మీ లిస్ట్ మాత్రమే ఇది. ఓకే, తర్వాత ఐఎల్ స్కోర్ ఎంత ఉండాలి, టోఫెల్, జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉండాలా మనకి, జిఆర్ఈ కానీ జీమెట్ కానీ ఇలా వేరియస్ ఎగ్జామ్స్ ఏమైనా ఉండాలా మనకి ఎగ్జామ్స్. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, అప్లికేషన్ యూనివర్సిటీ పోర్టల్ లేదా త్రూ పోస్ట్ పంపాలా లేదా మెయిల్ చేయాలా ఏంటి అనేది. తర్వాత మీకు ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా మెన్షన్ చేసేస్తాం, అంటే కోర్స్ వెబ్సైట్ లింక్, వేరే ఏ వెబ్సైట్ లింక్ కాదు, కోర్స్ వెబ్సైట్ లింక్. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, మనం అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కడ మెన్షన్ చేస్తారు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత బ్యాచులర్స్ యాక్సెప్టెడ్ అంటే ఏ టైప్ ఆఫ్ బ్యాచులర్స్ యాక్సెప్ట్ చేస్తారు, లైక్ ఓన్లీ గ్రాడ్యుయేట్ అయితే సరిపోతా, లేదా పర్టికులర్ స్ట్రీమ్లో చేయాలా, లేదా ఈ స్ట్రీమ్లో ఇన్ని ఈసీటీఎస్ ఉండాలా, అదే లేదా తర్వాత జర్మన్ జీపీఏ ఎంత ఉండాలి, అసలు అవసరం ఉందా లేదా. తర్వాత ఏపీఎస్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్, ఏపీఎస్ కావాలా అక్కర్లేదా ఇలాగా. సో అండ్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అయితే మొత్తం అన్నీ ఉంటాయి, అండ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. మీకైతే మీరు మీ ఎలిజిబిలిటీని చూసుకొని దాన్ని బట్టి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసుకొని మీరు అప్పుడు అప్లై చేసుకోవాలి. ఓకే, సో నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరొక్కసారి చూడండి, ఇక్కడ అప్లై చేసిన క్రైటీరియాస్ ఇవి, ఇవన్నీ ఇలాగా మొత్తం మీకు ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మీరు మీకు నచ్చిన లొకేషన్లో యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలంటే అలాగే చేసుకోవచ్చు. తర్వాత కోర్స్ ఉంటుంది, తర్వాత నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఉంటుంది, ఇంటేక్, ఇలా బోర్డు అన్ని ఏ పారామీటర్స్ మీద అయితే జర్మన్ యూనివర్సిటీ చూస్తుందో, జర్మన్ యూనివర్సిటీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుందో అన్ని పారామీటర్స్ వచ్చేసి ఈ వీడియోలో ఉన్నాయి. ఓకే, సో మీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాస్టర్స్ జర్నీలో చెయ్యాలి అనుకుంటే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సప్లై చైన్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే, లేదు వాళ్ళు ఇంకా వేరే 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 చెయ్యాలి, ఆ, ఇంకా కంప్యూటర్ సైన్స్లో చేయాలి అనుకుంటే మీరు మా ఛానల్ షేర్ చేయండి. సో బేసిక్గా అందులో వచ్చేసి A to Z డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇది వాటికి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం ప్రాసెస్ చేయండి, లేదా క్యూఆర్ స్కాన్ చేస్తే డైరెక్ట్ యాడ్ టు కార్ట్ పేజ్కి వెళ్ళిపోతారు. సో ఆ తర్వాత మీరు పేమెంట్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది. సో ఇంకా మీకు తెలుసు, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో, మాకు ఎవరు ఏం చెప్పట్లేదు అంటే, సో ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుంది, ఇక్కడ కాంటాక్ట్ అని ఉంటుంది, ఇక్కడ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ డ్రాప్ చేస్తే, సో విత్ ఇన్ 2 to 3 వర్కింగ్ డేస్ మా టీమ్ మెంబర్స్ మీతో వస్తూ ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.